హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మిత్రులారా, శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో, శ్రీ కృష్ణ పరమాత్మని ఆశీస్సులతో, ఆ లక్ష్మీమాత ఆశీస్సులతో ఈరోజు మన గోసేవా కార్యక్రమం మొదలైంది. మన గోసేవా కార్యక్రమం వెంగళాయపాలెంలో ఉన్న జీవదయ గోశాలలో గోసేవ చేయడానికి మన మిత్రులతో సహా అందరూ రావడం జరిగింది. వస్తూ మార్కెట్లో మనం కూరగాయలు మరియు ఆకుకూరలు ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది. ఇదిగోండి, మన సేవకులు చక్కగా వాటిని గాళ్ళలో పోస్తున్నారు. ఈరోజు మన గోసేవా కార్యక్రమానికి సహకరించిన వారు కీర్తిశేషులు బొడ్డు సుబ్బారావు గారు, వీరి జ్ఞాపకార్థంగా అన్నయ్య గారు బొడ్డు హనుమంతరావు గారు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోసేవకు మరియు అన్నప్రసాద వితరణకు 5,000 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. సో ఆ గోమాత ఆశీస్సులతో బొడ్డు సుబ్బారావు గారి ఆత్మ ఎక్కడుండాలని, శాంతించాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతేకాదు మిత్రులారా, రైతు బజార్లో ఉన్న ఉమామహేశ్వరరావు గారు గోమాతల కోసం ఆకుకూరలు కూరగాయలు ఇచ్చారు. అలాగే మల్లేశ్వర గారు, కాళేశ్వరరావు గారు ఇలాగ ఎంతోమంది వారు కూరలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నాగరాజు గారు, తర్వాత చందు గారు హిందూ కాలేజీ దగ్గర ఉన్న మార్కెట్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ ఆ గోమాత ఆశీస్సులతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు మన సేవ చేయడానికి గుంటుపల్లి రామకోటేశ్వరరావు గారు, ప్రసాద్ గారు, రాజా గారు ఒకసారి చూడండి, ప్రసాద్ గారు, మన చెన్నా పోతురాజు గారు, అలాగే బ్రహ్మం గారు వచ్చారు. మన మిత్రుడు ఈశ్వరు, అనిలు, నేను కూడా రావడం జరిగింది. సో మీ అందరి యొక్క సహాయ సహకారాలతో గోసేవ మరియు అన్నవితరణ కార్యక్రమం దిగ్విజయంగా చేసుకుంటూ వస్తున్నాం. ఇక ముందు కూడా మీరందరూ ఈ గోసేవకు అన్నవితరణ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. చూడండి, మన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, టమాటాలు ఇవన్నీ తీసుకురావడం జరిగింది. సో మన సేవకులు వీటన్నిటిని గోమాతలు వడ్డిస్తున్నారు. ఆ గోమాత అక్కడ వెయిట్ చేస్తున్నారు. మనం ఇవన్నీ వడ్డించిన తర్వాత వాటిని తీసుకురావడం జరుగుతుంది. సో మీరందరూ వచ్చి ఈ సేవలో పాల్గొంటున్నందుకు కృతజ్ఞతలు. జై గోమాత, జై జై గోమాత.